వసతులు లేవు, విద్యా వైద్య సౌకర్యాలు లేవు. కాబట్టి ఇది ఈ రకంగానే వదిలేస్తే ఇంకో 100 సంవత్సరాలైనా మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగము. కాబట్టి మనం అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఒక ప్రతిజ్ఞ తీసుకొని 2047 ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ జరుపుకుంటామో 2047లో ఆ వచ్చేటువంటి 25 సంవత్సరాలలో దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రపంచ దేశాల ముందు భారతదేశము 2047లో ఒక విశ్వ గురు స్థానానికి చేరుకోవాలి. దానికి మనం అందరము అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటుందని కాదు ప్రధానమైనటువంటి అంశము, ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారు, 2047 15 ఆగస్టుకు ఎవరు ఎర్రకోట నుంచి జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు అది ఎజెండా కాదు మనకు. కానీ 2047లో దేశం ఏ రకంగా ముందుకెళ్ళాలి, దేశం ఏ రకంగా ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి అనేటువంటిదే ఈరోజు మనం ప్రజల ముందు పెట్టాలి. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేస్తూ రాజకీయాలకు అతీతంగా మనము ఆ దిశలో అడుగులు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే 2047లో భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే మా ఎన్నికల ప్రణాళికలో ఏం పెట్టాలి, బీజేపీ ఎన్నికల ప్రణాళిక మీ సలహాలు ఏంటి, మీ సూచనలు ఏంటి, ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం ఉండాలి, నిస్వార్థంగా సేవ చేసేటువంటి నాయకత్వం ఉండాలి, అన్ని రంగాలలో మౌలిక వసతులతో పాటు విద్యా వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలి, ఉపాధి అవకాశాలు అందరికీ అందుబాటులో ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు డెస్టినేషన్ భారతదేశం ఉండాలి, విద్యను అభ్యసించడానికి బెస్ట్ డెస్టినేషన్ భారత్ ఉండాలి ప్రపంచానికి. మనం విదేశాలకు ఉద్యోగాల కోసమో విద్య కోసమో మనం వెళ్ళొద్దు. 2047లో విద్య కోసం కానీ ఉపాధి కోసం కానీ పెట్టుబడుల కోసం కానీ ప్రపంచానికే భారతదేశం డెస్టినేషన్గా ఉండాలి. దానికి సలహాలు దేశ ప్రజల నుంచి తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. అందుకే వచ్చే 25 సంవత్సరాలు ఒక ఎజెండా ఉంటుంది, వచ్చే 5 సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలో రాబోతుంది. కాబట్టి దానికి సంబంధించిన ఎజెండా కూడా కొంతమంది నిర్ణయం తీసుకోవడం జరిగింది.